ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణావలంబిచలకుండలశోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. ఎల్లప్పుడూ కూడా మందస్మితముతోటి అందమైనటువంటి ముఖముతోటి భక్తులను అనుగ్రహించేటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషంతో స్వామివారి సమక్షంలో మనం ప్రతిరోజు కూడా అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని మధురంగా చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. ఈ కోట బాలాజీ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే ఇతని కంటే మరి దైవము గానము అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఇతని కంటే మరి దైవము గానము, ఇతని కంటే మరి దైవము గానము, ఎక్కడ వెదకిన ఇతడే, ఇతని కంటే మరి దైవము గానము, ఎక్కడ వెదకిన ఇతడే శ్రీ వెంకట విభుడు, ఇతని కంటే మరి దైవము గానము, అతిశయమగు మహిమలతో వెలసెను, అతిశయమగు మహిమలతో వెలసెను, అన్నిటికాధారము తానే, ఇతని కంటే మరి దైవము గానము, ఎక్కడ వెదకిన ఇతడే. మది జలధులనుక దైవము వెదకిన మత్స్యావతారం వితడు, మది జలధులనుక దైవము వెదకిన మత్స్యావతారం వితడు, అదివో పాతాళమందు వెదకితే ఆది కూర్మమే విష్ణుడు, అదివో పాతాళమందు వెదకితే ఆది కూర్మమే విష్ణుడు, పొదిగుని ఎడబుల వెదకి చూచితే భూవరాహమని కంటిని, పొదిగుని ఎడబుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి, చదరక కొండల గుహల వెదకితే శ్రీ నరసింహం ఉన్నాడు, చదరక కొండల గుహల వెదకితే శ్రీ నరసింహం ఉన్నాడు, ఇతని కంటే మరి దైవము గానము, ఎక్కడ వెదకిన ఇతడే. తెలిసి భూన భూంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది, తెలిసి భూన భూంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలచినది, పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడొకడైనాడు, పలు వీరులలో వెదకి చూచితే పరశురాముడొకడైనాడు, తలపున శివుడును పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు, తలపున శివుడును పార్వతి వెదకిన తారక బ్రహ్మము రాఘవుడు,
కెలకుల నాగుల మందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు. కెలకుల నాగుల మందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు. ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకిన ఇతడే. పొంచియ సురకాంతలలో వెదకిన బుద్ధావతారం ఇతడు. పొంచియ సురకాంతలలో వెదకిన బుద్ధావతారం వైనాడు. మించిన కాలము కడపట వెదకిన మీదటి కల్క్యావతారము. మించిన కాలము కడపట వెదకిన మీదటి కల్క్యావతారము. అంచల జీవుల లోపల వెదకిన అంతర్యామై మెరసెను. అంచల జీవుల లోపల వెదకిన అంతర్యామై మెరసెను. ఎల్చుక ఇహమున పరమున వెదకిన ఇతడే శ్రీ వెంకట విభుడు. ఎల్చుక ఇహమున పరమున వెదకిన ఇతడే శ్రీ వెంకట విభుడు. ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకిన ఇతడే శ్రీ వెంకట విభుడు. ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకిన ఇతడే. ఎక్కడ వెదకిన ఇతడే. ఎక్కడ వెదకిన ఇతడే. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అనే వాక్యానికి అర్థం పట్టే విధంగా ఉన్న చక్కటి సంకీర్తనను ఆలకించాము. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాలను ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః. కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః. తరంగయతు మంగళం అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషివైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం
అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం పంచనవతితమ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచనవతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. విచిత్రపుళినాం రమ్యాం హంససారససేవితాం కమలైరుప సంపన్నాం పశ్య మందాకినీం నదీం. చిత్రకూట పర్వత ప్రాంతంలో ఆ మందాకిని తీరంలో సీతారాములు ఎంత సుఖముగా ఎంత ఆనందంగా గడిపారు. రామచంద్రమూర్తి మనస్సు ఎంతగా పరవశించింది, సీతాదేవి ఎలా విహరించింది అనే విశేషాలను తెలియజేస్తూ రాముని యొక్క మాటలనే మనకు చెబుతున్నారు. మరి చిత్రకూట పర్వతంని, ఆ పర్వతం యొక్క సొబగులను, ఆ సౌందర్యములను చూచిన తర్వాత ఆ పర్వతము నుండి క్రిందికి దిగి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ పర్వత పాద ప్రాంతంలో ఉన్నటువంటి మందాకి నదిని సమీపించారు. సమీపించి సీత, చూస్తున్నావా ఈ మందాకిని నదిని ఎంత అందంగా ఉన్నదో అని అంటూ చంద్రముఖము, చంద్రబింబము వంటి కాంతి కలిగినటువంటి సీతాదేవి ముఖంలోకి చూస్తూ కలువ పూల వంటి నేత్రములు కలిగిన రామచంద్రుడు మరింత విప్పార్చినటువంటి నేత్రములతోటి చాలా అందముగా పుండరీకాక్షుడు అనే విషయాన్ని తెలియజేసే విధంగా అంత గొప్పగా, అంటే ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళు పెద్దవవుతాయి కదా, మరి అంతటి ఆనందంతో సీతాదేవి ముఖంలోకి చూస్తూ రామచంద్రమూర్తి ఈ విధంగా అంటున్నాడు. సీత విచిత్రపుళినాం రమ్యాం, చిత్ర విచిత్రములైనటువంటి అనేకమైన ఇసుక తిన్నెలతోటి, అంటే మనకు ఆ నదీ తీరంలో వరుసగా ఇసుక దిబ్బలులాగాను అదేవిధంగా మైదానంలాగాను అలాగా నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కదా. మరి అలాగా రమ్యమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి రాళ్లతోటి అదేవిధంగా ఆ ఇసుక తిన్నెలతోటి ఉన్నటువంటిది. రమ్యాం సుందర హంససారస సేవితాం, రమ్యాం ఎక్కడ చూచినా ఒక కొత్త రకమైనటువంటి అందం కనిపిస్తూ చూపును ఆకట్టుకునే విధంగా ఉన్నది.
హంస సారస సేవితాం. హంసలు బెగ్గురు పక్షులు ఇవన్నీ కూడా చక్కగా జంటలుగా తిరుగుతున్నటువంటిది అయినా హంసలు, బెగ్గుర పక్షులు, చకోర పక్షులు, రామచిలుకలు, గోరింకలు ఇవన్నీ కూడా అవి పక్షులు జంటలుగానే తిరుగుతూ ఉంటాయి. ఇంకా వాటిలో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆ నీతి చూడండి. మరి ఆ పశుపక్ష్యాదుల్లో కూడా ఈ పక్షులు మొదటగా ఏ పక్షితో అయితే జత కూడతాయో ఆ పక్షితోటే జీవితాంతము ఉంటాయట, ఇంకా ఆ పక్షిని విడిచి ఉండవు అన్నారు. అందుకనే నూతన దంపతులను ఆశీర్వదించేటప్పుడు చిలకా గోరింకల్లా వర్ధిల్లండి అని అంటే, చిలకలలాగా గోరింకలలాగా జంట వీడకుండా మీరు వర్ధిల్లండి అని పెద్దలు ఆశీర్వదిస్తారు. మరి అలాగా అటువంటి జంటలుగా తిరుగుతున్నటువంటి హంసలు, అదేవిధంగా బెగ్గురు పక్షులు ఇవన్నీ కూడా, చకోర పక్షులు మొదలైనవన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటే కమలై ఉపసంపన్నాం, ఆ గంగా నదిలో అనేకమైనటువంటి పద్మములు గోచరిస్తూ ఉన్నాయి. అందంగా ఉన్నది ఆ పద్మములతోటి. మందాకినీం నదీం పశ్య, ఇన్ని విశేషణములతో కూడినటువంటి మందాకిని నదిని చూడు అని అంటూ ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, సీత నీలో ఎన్ని అందములైతే ఉన్నాయో అదిగో ఆ అందములన్నీ కూడా ఈ మందాకిని నదిలో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి అంటూ, అంటే అక్కడ మందాకిని నదిలో కమలములు ఉన్నాయి. ఆ కమలములేమో అమ్మవారి యొక్క, సీతాదేవి యొక్క కన్నులు అని చెబుతూ ఆ విధంగా మందాకిని నదిలో ఉన్నటువంటి ఆ ఇసుక తిన్నెలు, అదేవిధంగా ఆ వంపు సొంపులు అవన్నీ కూడా సీతాదేవిలో ఉన్నాయి అన్నట్లుగా మరి చమత్కారంగా మందాకిని నది కూడా నీలాగా చాలా అందంగా గోచరిస్తున్నది సీత చూడు అని అంటుంటే, మరి అమ్మవారి ఆ సీతాదేవి యొక్క ఆనందమునకు అవధులు లేవు. సిగ్గుపడుతూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఇటు సీతాదేవిని, అటు చిత్రకూటమును, మరొక పక్క ఈ మందాకిని నదిని, ఈ ముగ్గురిని చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. నానా విధై స్థిరరుహై వృతాం పుష్పఫలద్రుమై రాజంతీం రాజరాజస్య నళినీమివ సర్వతః. సర్వతః అంతటా కూడా గంగానదికి ఇరుప్రక్కలా కూడా తీరరోహై నానావిధై పుష్పఫలద్రుమై, తీరరుహై నానావిధై ఫలపుష్పద్రుమై, ఆ తీరంలో ఉన్నటువంటి అనేకములైన ఫలములతో కూడిన వృక్షములు, పుష్పములతో కూడిన వృక్షములు. ఏ వృక్షము కూడా ఖాళీగా కనిపించటం లేదు. పుష్పములతో అన్నా ఉంటున్నది, ఫలములతో అన్నా ఉంటున్నది. ఆ విధంగా విరగబూసిన, విరగ కాసినటువంటి ఆ వృక్షములతోటి వృతాం ఆవరించబడి రాజరాజస్య నళినీం ఇవ, కుబేరుని యొక్క, ఇక్కడ చూడండి, సౌగంధికా సరస్సులాగా, అంటే కుబేరుని అలకాపురిలో కుబేరుని దగ్గర ఉన్నటువంటి సౌగంధికా సరస్సులో అనేకమైనటువంటి కమలములు, అలాగే ఆ సౌగంధికా సరస్సు చుట్టూ కూడా అనేకమైనటువంటి పుష్పములు, ఫలములు, ఎవరికి ఏది కావాలో అది సంకల్ప సిద్ధిగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది, సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే ఈ గంగానదీ తీరంలో కూడా అన్ని రకాలైనటువంటి ప్రాణులకు కావలసిన అన్ని రకాలైనటువంటి ఫలములు లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి స్వర్ణ కమలముల వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ కమలములు గంగానదిలో గోచరిస్తున్నాయి. దానితోటి కుబేరుని యొక్క సౌగంధిక సరస్సులాగా గోచరిస్తున్నటువంటి ఈ మందాకిని నదిని చూడు సీత, ఎంత సుగంధభరితంగా, ఎంత అందంగా, ఎంత సస్యశ్యామలంగా, జీవులన్నిటికీ ఎంత అనుకూలంగా ఉన్నదో అని అంటూ, మృగయూధ నిపీతాని కలుషాం భాంసి సాంప్రతం తీర్థాని రమణీయాని రతిం సంజనయంతి మే. ఏదైనా సరే ఒక వస్తువు, ఏదైనా పదార్థము, లేకపోతే ప్రాంతము జీవులన్నింటికీ కూడా ఉపయోగపడుతూ ఆ ప్రాంతమునకు వచ్చి ఆనందిస్తూ ఉన్నాయి అంటే అది యోగ్యమైనది అని అర్థం. అంతేగాని ఎక్కడకు ఎవరు రాకుండా, ఎవరు కూడా దాన్ని చూడకుండా, ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు అంటే దానికి విశేషం ఏముంటుంది?
అందుకనే అంటారు, ఎవరింటికైతే ఎక్కువగా అతిథులు వచ్చి వెళుతూ ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములు అన్నారు. ఎందుకు అంటే భవంతి నా పుణ్యకృతాం మనీషిణ అని చెప్పి మహాత్ములు అతిథులు పుణ్యము చెయ్యనటువంటి వారి ఇంటికి రారుట. కావున ఎవరింటికైతే ఎక్కువగా అతిథులు వచ్చి వెళుతూ ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములు అని చెప్పి అన్నారు. అంతే కదా, ఎక్కడైతే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో అక్కడికే జీవులు మరలా మరలా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి, వెళ్ళి ఆనందిస్తాయి. మరి ఈ మందాకిని నది తీరంలోకి ప్రాణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి మరలా మరలా వచ్చి ఆ తీరంలో ఉండి జలములను తాగుతూ ఉన్నాయి. తాగుతూ ఉంటే అలాగా మృగయూధ నిపీతాని, అలా జింకల యొక్క సముదాయముల చేత, అంటే సాధు జంతువులు కూడా ధైర్యంగా వచ్చి జలములను తాగుతూ ఆనందిస్తూ ఉంటే ఆ జింకలు తాగినటువంటి జలములు అలాగా కనిపిస్తూ ఉంటే కలుషాంభాంసి, అంటే ఒక రకంగా ప్రవహిస్తున్నటువంటి జలములు అక్కడ జంతువులు దిగి కాస్త మంచినీళ్ళు తాగితే ఆ జలములలో కాస్త అలజడి అనేది ఉంటుంది కదా, అలాగ జింకలు తాగి అవి తిరగడం ద్వారా అలజడి చెందినటువంటి రమణీయాని తీర్థాని, రమణీయమైనటువంటి గంగానది జలముల యొక్క తీర్థం ఏదైతే ఉన్నదో తీర్థాన్ని రతిమ్మయ సంజనయంతి, తీర్థము అనే దానికి స్నానఘట్టము అనే అర్థం కూడా ఉన్నది. కావున తీర్థాన్ని అంటే ఇలా స్నానం చేయడానికి యోగ్యముగా ఉన్నటువంటి స్నానఘట్టముల వలె ఉన్నటువంటి ఈ ప్రాంతములను చూస్తుంటే మే రతిం సంజనయంతి, నాకు వెంటనే దిగి ఈ గంగానదిలో స్నానం చెయ్యాలి అని అనిపిస్తున్నది. అంతే కదా, నదిలో ఎక్కడ స్నానం చేయగలుగుతాం? నదిలోకి మెల్లమెల్లగా దిగుతూ మెల్లమెల్లగా లోతు వచ్చేటటువంటి ప్రాంతంలో నదిలోకి దిగగలుగుతాం. కానీ ఒకేసారి అందనంతటి లోతు ఉన్నదనుకోండి, అక్కడికి జంతువులు రావు, అదేవిధంగా అక్కడ వచ్చి నీళ్లు తాగడానికి కూడా అవకాశం ఉండదు, ఎవరు స్నానం చేసే అవకాశం కూడా ఉండదు. అలా కాకుండా చక్కటి ఇసుక, ఆ ఇసుక తర్వాత మెల్లమెల్లగా నదిలోకి దిగి స్నానం చేయడానికి యోగ్యంగా ఉంటే అక్కడికే ప్రాణులన్నీ వచ్చి జలములను అంటే నీటిని త్రాగుతాయి, అక్కడికే అందరూ వచ్చి స్నానం చేస్తారు కదా. మరి ఈ ప్రాంతాన్ని చూస్తుంటేనే దిగి స్నానం చెయ్యాలి అనే కోరిక నాకు కలుగుతున్నది సీత అని రాముడు ఉత్సాహంగా అంటూ, మరొక పక్క జటాజినధరాకాలే వల్కలోత్తర వాసస ఋషయస్త్వభగాహంతే నదీం మందాకినీం ప్రియే. ప్రియా సీత, జటాజినధరా, జడలను అదేవిధంగా జింక చర్మములను ధరించినటువంటి వల్కలోత్తర వాసస, నారచీరలు ధరించినటువంటి వారైన ఋషులు కాలే మందాకినీం అవగాహంతే, కాలములు ఆయా సమయమును బట్టి అంటే మరి ప్రాతఃసంధ్యావందనం, మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయం సంధ్యావందనముని ఈ విధంగా సంధ్యావందనాన్ని ఆచరించాలి కదా. అలా సంధ్యావందనం చేయటం కోసం మహర్షులందరూ కూడా ఈ గంగానదీ తీరానికి వచ్చి అక్కడ స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలను ముగించుకుని మరలా వారి వారి కుటీరములకు వెళతారన్నమాట. అలాగా ఆయా కాలములు ఏమాత్రము కూడా అతిక్రమించకుండా తప్పకుండా మరి మహర్షులందరూ కూడా వచ్చి ఇక్కడికి స్నానములు చేస్తూ వారి యొక్క నిత్యకర్మానుష్ఠానమును సంధ్యావందనాదులను నిర్వర్తించుకుంటూ ఉన్నారు. చూడు సీత, మరి ఇక్కడ రామచంద్రమూర్తి కూడా జటావల్కలమును ధరించే ఉన్నాడు. కావున మరి వారిలాగా నేను కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తాను, ఆ ఉత్సాహం నాకు కూడా కలుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ మహర్షులు స్నానం చేస్తున్నారంటే నువ్వు మహర్షివి కాదు కదయ్యా, నీకేమిటి కోరిక అనిపిస్తే నేను కూడా జటావల్కలమును ధరించి మహర్షిలాగానే ఉన్నాను కదా, కాబట్టి నేను కూడా ఈ గంగా నదిలో దిగి స్నానం చేస్తాను, ఆ ఉత్సాహం కలుగుతున్నది అని అంటూ, ఆదిత్యము పతిష్టంతే నియమాదూర్ధ్వబాహవః ఏతే పరే విశాలాక్షి మునయః సంసితవ్రతాః. కొందరు అక్కడ చక్కగా స్నానం చేసి సంధ్యావందనాలు నిర్వర్తిస్తూ ఉన్నారు, మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు. సంధ్యావందనాదుల్లో కూడా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర అని అన్నట్లుగా సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, మరికొంతమంది ఆదిత్యం ఉపతిష్టంతే,
ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుణ్ణి వారందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తి సూర్య నమస్కారములు చేస్తూ సంసిత వ్రతాః నియమనిష్టలతోటి వ్రతనిష్ఠులై ఆ విధంగా నియమములను పాటిస్తూ ఊర్ధ్వబాహః ఆదిత్యం ఉపతిష్టంతే చేతులు పైకి ఎత్తి నమస్కారం చేస్తూ సూర్యభగవానుణ్ణి ఉపాసన చేస్తూ ఉన్నారు. ఇంకా చెబుతున్నారు, మరి ఇలా ఉంటే మరి ఒక పక్క చూస్తే మరొక పక్క ఆ ప్రాంతము అంటే ఆ ఒడ్డు అదే విధంగా గంగానదిలో కూడా పుష్పములే గోచరిస్తున్నాయి అంటూ మారుతోద్ధూత శిఖరై ప్రణృత్త ఇవ పర్వత పాదపై పత్ర పుష్పాణి సృజద్భిరభితో నదీ. ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం చిత్రకూట పర్వతం. ఆ చిత్రకూట పర్వతం అంతా కూడా చిత్ర విచిత్రములైన పుష్పములతో నిండినటువంటి వృక్షములు. ఆ వృక్షములు గాలికి కదులుతూ ఉంటే ఆ చిత్రకూట పర్వతం పైనుంచి శిఖరముల మీద నుంచి ఏదో నదీ ప్రవాహం కిందికి వస్తున్నట్లుగా ఆ పుష్పముల యొక్క ప్రవాహం ఆ విధంగా పర్వతం పైనుంచి కిందకి వస్తూ ఉంటే ఆ ప్రవాహం పుష్పముల యొక్క ప్రవాహం ఎంతవరకు వెళుతున్నదంటే గంగానదిలో వరకు వెళుతూ ఉన్నదిట. అలా వెళుతూ ఉంటే మారుతోద్ధూత శిఖరై గాలి చేత కదల్చబడి ఆ చిత్రకూట పర్వత శిఖరము నుండి నదీ ప్రవాహంలాగా ఈ గంగానదిలోకి వస్తున్నటువంటి పుష్పముల యొక్క ప్రవాహము నదీం అభితః పత్రపుష్పాణి సృజద్భిః. నదికి రెండు పక్కలా కూడా అంటే అటుపక్కన ఇటు పక్కన రెండు పక్కలా కూడా ఆ నదీ తీరంలో పుష్పములు పరిచినట్లుగా ఉన్నాయట. ఆ పరిచింది ఎలా ఉంది? కేవలం నదీ తీరంలో పరిచినట్లుగా కాదు, నదిలోకి కూడా కొంత దూరం పరిచినట్లుగా ఉండేటప్పటికీ ఎక్కడకు తీరం ఉన్నది ఎక్కడ నది ఉన్నది అనేది కూడా తెలియకుండా అలా తీరమును నదిని కూడా ఆ పుష్పములు ముంచెత్తినట్లుగా పుష్పములు పరచబడినట్లుగా కనిపిస్తూ ఉన్నది. చూడు ఎంత సుగంధభరితంగా ఎంత అలంకరణ చేసినట్లుగా ఉన్నది అంటే. సహజంగా నాటక రంగంలో వేదిక మీదకు ప్రవేశించినటువంటి నటుడు తాను నాట్యం చేయబోతూ తన చేతి నిండా పుష్పములను తీసుకుని వచ్చి ఆ వేదిక మీద ఒక్కసారి విరజిమ్మి అంటే వేదిక మీద ఆ పుష్పములను ఉంచి నమస్కరిస్తాడు. అలాగే ఈ చిత్రకూట పర్వతం కూడా గంగానది తీరము అనే వేదిక దగ్గరకు వచ్చి తన పుష్పములన్నీ కూడా అక్కడ వెదజల్లి పుష్పములతోటి గంగానదిని పూజించి తాను నాట్యం చేయటానికి సిద్ధపడుతున్నాడా అన్నట్లుగా ఉన్నది. అదేంటండి, కదలనటువంటి పర్వతం నాట్యం చేస్తున్నట్లుగా ఎలా అనిపిస్తుంది? ఇది ఎక్కడి పోలిక అని అంటే ఆ గాలి యొక్క ప్రేరణతోటి చిత్రకూట పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అటు ఇటు ఊగుతూ ఉంటే మరి ఎత్తైనటువంటి పర్వతం ఏదో ఊగుతున్నట్టుగా నాట్యం చేస్తున్నట్లుగా ఉన్నదిట. మరి మొదటిసారి ఊగినప్పుడే పర్వతం మీద ఉన్నటువంటి చెట్ల మీద ఉన్న పుష్పములన్నీ కూడా గంగానదిలో వచ్చి పడేటప్పటికీ మరి నటుడు నాట్యం చేసే ముందు వచ్చి ఆ వేదిక మీద పుష్పములను ఉంచినట్లుగా చిత్రకూట పర్వతము తాను నాట్యం చేయబోతూ ఆ పుష్పములన్నీ కూడా గంగానదిలో ఉంచినట్లుగా అంత గొప్పగా కనిపిస్తూ ఉన్నది. ఆ గాలి ప్రేరణకు ఆ చెట్లు ఊగుతూ ఉంటే అంత రమ్యంగాను అంత సుగంధభరితంగాను ఉన్నది. ఎక్కడ చూసినా సరే ఏదో ఒక విశేషం కనిపిస్తున్నది. సీత, చూస్తున్నావా ఇవన్నీ అని చెప్పి అంటూ క్వచిన్మణి నికాశోదాం క్వచిత్ పులినశాలినీం క్వచిత్ సిద్ధ జనాకీర్ణం పశ్య మందాకినీం నదీం. ఇలాగా మందాకిని నదిని చూసినట్లయితే ఆ గంగానదిని చూస్తే ఒక చోటేమో మరి తామర పుష్పములు ఉన్నాయి అనుకుందాం, మరి ఒక చోటేమో యోగులు వీళ్ళు స్నానాలు చేస్తున్నారు, మరి ఒక పక్క ఆ ఒడ్డున సూర్య నమస్కారాలు చేసేవారు, మరి ఒక పక్కన ఆ చిత్రకూట పర్వతం మీద నుంచి వచ్చినటువంటి పుష్పములు, మరో పక్కన ఫలములు అలాగే పత్రములు, మరి ఒక పక్కన జంతువులు నీరు త్రాగుతూ ఉన్నాయి. ఇలాగ ఎక్కడ చూసినా సరే ఏదో ఒక విశేషం అక్కడ కనిపిస్తూనే ఉన్నది. క్వచిత్ నికాశోదాం అంటే కొన్ని చోట్ల నదీ ప్రవాహంలో మణిమాణిక్యములు ముత్యములు లాగా కనిపిస్తూ అవి రాళ్ళు లోపల మెరుస్తూ ఉన్నాయట. మరికొన్ని చోట్ల పులినశాలిని స్వచ్ఛంగా ఆ అడుగు భాగం కూడా కనిపిస్తూ ఇసుక కూడా కనిపించే విధంగా అంత నిర్మలంగా కనిపిస్తూ ఉన్నది. క్వచిత్ సిద్ధజనాకీర్ణం మరికొన్ని చోట్ల సిద్ధజనులు అంటే యోగులు సాధువులు వారందరూ కూడా వచ్చి స్నానం చేస్తున్నట్టుగా స్నానం చేస్తూ ఉన్నారు అని చెప్పి అన్నారు.
ఇలాగా స్నానం చేయడానికి ప్రవేశించినటువంటి సిద్ధయోగులందరూ కూడా మరి ఒక పక్క కనిపిస్తూ ఉంటే ఈ విధంగా అనేక విశేషములతో కూడిన ఏదైనా సరే అనుకూలమైనటువంటి శక్తిని, అంటే ఆ అనుకూలమైనటువంటి ప్రకంపనలతో కూడినటువంటి ఆ శక్తితో కూడిన ఈ తీర ప్రాంతాన్ని మందాకినీం పశ్య, ఇన్ని విశేషములతో ఉన్నటువంటి ఈ మందాకిని నదిని, గంగా నదిని చూడు సీత. నిర్ధూతాన్ వాయునా పశ్య వితతాన్ పుష్ప సంచయాన్ పోప్లూయమానాన్ అపరాన్ పశ్యత్వం జలమధ్యగాత్. ఆ ప్రవాహంలో చిత్రకూట పర్వతమేమో తన పర్వతం మీద నుంచి, శిఖరం మీద నుంచి పుష్పవర్షం కురిపించినట్లుగా ఆ గాలికి పుష్పములన్నీ కూడా గంగానదిలో పడుతూ ఉంటే తనకు ప్రాప్తించినటువంటి ఈ సుగంధము, ఈ సౌందర్యము, పుష్పములు కేవలం తనకే కాదు అందరికీ దక్కాలి అన్నట్లుగా ఈ గంగానది ఆ పుష్పములను తన ప్రవాహంతో అన్ని ప్రాంతములకు చేర్చుతూ ఉన్నది. అంటే ఈ చిత్రకూట పర్వతం యొక్క సుగంధములను, ఆ పుష్పములను కూడా గంగానది అన్నిటికీ అన్ని ప్రాంతములకు చేర్చే విధంగా ఆ ప్రవాహంలో ముందుకు వెళుతూ ఉన్నాయట. అంటే మహాత్ములు తమకు దక్కినటువంటి ఏదైనా సానుకూలమైనటువంటి లేకపోతే ఉపకారకమైనటువంటి వస్తువులను కానీ, ద్రవ్యములను కానీ, పదార్థములను కానీ వాటిని తామొక్కరే ఆస్వాదించరు, తమతో పాటు అందరికీ అందించడానికి ప్రయత్నిస్తారు అన్నట్లుగా ఇక్కడ గంగానది తనలో పడినటువంటి ఈ పుష్పములన్నీ కూడా తన ప్రవాహంతో ముందుకు తీసుకువెళుతూ అందరినీ, అన్ని ప్రాంతాల వారిని కూడా ఆనందపరిచే విధంగా ఉన్నది. చూడు, వితతాన్ పుష్ప సంచయాన్, పుష్పపు రాసులు గంగానది తీరంలోనూ గంగానదిలో కూడా పడుతూ ఉంటే జలమధ్యగాన్ పోప్లూయమానాన్, ఆ జలములో తేలియాడుతూ అక్కడ పుష్పములతోటే ఒక వేదికను గంగానది మీద ఏర్పాటు చేశారా అన్నట్లుగా నీరు కనిపించనంతగా అక్కడ పుష్పముల యొక్క రాసులు అలాగా ముందుకు నడుస్తూ ఉన్నాయి, ముందుకు ప్రవాహంలో వెళుతూ ఉన్నాయి. చూడు సీత అని చెప్పి అపరాన్ పంపస్య, ఇలాగ అనేకమైనటువంటి విశేషములతో కూడిన చిత్ర విచిత్ర వర్ణములతో కూడినటువంటి అక్కడ గంగానదిలో కూడా కొన్ని చోట్ల పసుపు వర్ణముతోటి, కొన్ని చోట్ల ఎరుపు వర్ణముతోటి, మరికొన్ని చోట్ల ఇంద్రనీల వర్ణంతో ఈ విధంగా పుష్పములు పడుతూ ఉంటే ఆయా కొత్త కొత్త వేదికలులాగా చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతోటి గంగానది ప్రవహిస్తున్నట్లుగా ఉన్నది చూడు అని చెప్పి అంటూ ఇంకా చెబుతున్నాడు. తాంశ్చాతి వల్గు వచసః రథాంగాహ్వయనాద్విజాః అధిరోహంతి కళ్యాణి వికూజంత శుభాగిరః. ఇంకా మరి ఇన్ని పుష్పములు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఆ పుష్పములలో ఉన్నటువంటి పరాగ రేణువులను తమ ముక్కులతోటి తీసుకుంటున్నటువంటివి, ఆ వాటిని ఆస్వాదిస్తున్నటువంటివైన అతివల్గు వచసః, మిక్కిలి మధురమైనటువంటి కూతలు కలిగినటువంటి వాక్కు కలిగినటువంటివైన రథాంగాహ్వయాః, రథాంగాహ్వయనాః అని అంటూ, రథాంగాహ్వయనాః అంటే చక్రవాక పక్షులు అన్నారు. పైగా ఇన్ని పుష్పముల యొక్క ఆ పడకల వలె, అంటే పుష్పములు పరిచినట్లుగా ఉండేటప్పటికీ చక్రవాక పక్షులు కూడా వాటి వాటి జంటలతోటి ఆ పుష్ప సంచయము మీద, పుష్పముల యొక్క రాసుల మీద అవి వాటి వాటి జంటలతోటి తిరుగాడుతూ విహరిస్తూ ఉన్నాయట. అలా విహరిస్తూ శుభాగిరః వికూజంతః, శుభప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి కూతలను అంటే ఆ శబ్దములను చేస్తూ అధిరోహంతి, ఆ పుష్పపు రాసుల మీద ఆ చక్రవాక పక్షులు జంటలుగా అవి వాలి ఒకరి నోటిలో ఒకరు ఆ పుష్పపు పరాగ రేణువులను ఉంచుకుంటూ చాలా గొప్పగా అనురాగంతో అవి ఆనందిస్తున్నాయి. వాటి అనురాగం చూస్తుంటే ఎంతటి ఆనందం కలుగుతున్నది చూడు అని అంటూ, దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాశ్చ శోభనే అధికం పురవాసాచ్చ మన్యే చతవ దర్శనాత్. ఇంకా అంటూ ఉన్నాడు, సీత అయోధ్య నగరాన్ని విడిచి వచ్చాను అనే బాధ నాకు ఇప్పుడేమీ లేదు. ఎందుకు అంటే అంతకంటే గొప్పగా ఈ చిత్రకూట పర్వతం నాకు నచ్చింది అని అంటూ, శోభనే శుభప్రదమైనటువంటి సాముద్రిక లక్షణములు, శుభప్రదమైనటువంటి మాటలు, వ్యవహారము కలిగినటువంటి ఓ సీత, చిత్రకూటస్య దర్శనం, ఈ చిత్రకూట పర్వతాన్ని దర్శించుకోవటం, చూడటంతో పురవాసాత్య అధికం, మరి అయోధ్య నగరంలో ఉండటం కంటే కూడా
అధికమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నది. అంతే కదా, అయోధ్యానగరం నుండి అక్కడ నుంచి వచ్చేయడం ద్వారా ఏదో కోల్పోయాను అనే భావన కాకుండా అయోధ్యానగరము కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఆనందం కలుగుతున్నది అని చెప్పి రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడు. మనవాడు పెద్దలు అంటుంటారు కదా, ఏదో తంతే బూరెల బుట్టలో పడ్డాడండి అని చెప్పి అన్నట్లుగా. అంటే ఏదో ఇక్కడ వనవాసము అనే శిక్ష పడినట్లుగా ఉన్నది అని అనుకుంటే రాముడు ఏమంటున్నాడు, ఈ వనవాసము అనేది శిక్ష లాంటిది కాదు. వనవాసం ద్వారా అయోధ్యానగరాన్ని విడిచి ఈ చిత్రకూట పర్వతానికి వచ్చాము అంటే అక్కడికంటే కూడా ఇక్కడే చాలా ఎక్కువ ఆనందం కలుగుతున్నది. కావున అయోధ్యానగరాన్ని విడిచి వచ్చాను అనే బాధ నాలో ఏమాత్రము కూడా లేదు, అంతకంటే ఎక్కువ సుఖం ఇక్కడ కలుగుతున్నది అని అంటూ మందాకిన్యాహ దర్శనం తవ దర్శనాదధికం. ఇంకా అంటున్నాడు, ఈ మందాకిని నదిని చూడటం కూడా నీ దర్శనం కంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తున్నదని. అంటే ఇక్కడ ఉద్దేశ్యము, నిన్ను చూచినప్పుడు నాకు ఎంతటి ఆనందమైతే కలుగుతుందో నీతో కలిసి ఈ మందాకిని నది ఈ మందాకిని నదిని ఇక్కడ చూస్తూ విహరిస్తూ ఉంటే అంతకు మించి ఆనందం కలుగుతూ ఉన్నది. అంతే కదా, మరి సీతాదేవిని చూచినప్పుడే రామచంద్రమూర్తిలో అధికమైనటువంటి ఆనందం కలుగుతుంది. దీనికి వడ్డీ అన్నట్లుగా ఈ మందాకిని నదిని చూస్తుంటే మరింత ఆనందం కలుగుతున్నది. అందుకనే అంటున్నాడు, సీత నీతో పాటు కలిసి ఈ మందాకిని నదీ తీరంలో విహరిస్తూ ఉంటే నాకు మరింత ఆనందం కలుగుతూ ఉన్నది. ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది? కావున అయోధ్యానగరాన్ని విడిచి వచ్చాను అనే భావన, ఏదో కోల్పోయాను అనే భావన లేదు, అంతకంటే ఎక్కువ ఆనందం నీతో పాటు ఉండి ఈ మందాకిని నదీ తీరంలో విహరిస్తూ ఉంటే నాకు కలుగుతున్నది అని అంటూ విధూత కలుషై సిద్ధే తపోదమశమాన్వితై నిత్య విక్షోభిత జలాం విగాహస్వమయా సహా. ఇంకా చూస్తావేంటి సీత, మనిద్దరము కలిసి ఈ గంగానదిలో ఈ మందాకిని నదిలో విహరిద్దాం, జలకాలు ఆడదాం, రా దిగుదాం. ఎంత గొప్పదో చూడు ఈ మందాకినది. తపోదమ శమాన్వితై, తపస్సుతోటి, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహములతోటి, శమము అంటే అంతరింద్రియ నిగ్రహములతోటి. అంటే చూడండి, దమము అంటే ఏదైనా చూచిన వెంటనే దాన్ని దొంగిలించాలి అనో కానీ, లేకపోతే దాన్ని తీసుకోవాలి అని కానీ, లేకపోతే మనకు దక్కనటువంటి దాన్ని ఎలాగైనా సాధించుకోవాలి అని కానీ, ఈ విధమైన అంటే రాకూడనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని అణచుకోగలిగినట్టయితే కనుక దమము అని చెప్పి అన్నారు. అలాగే అంటే బహిరింద్రియములను వాటిని అదుపు చేయగలిగి దాన్ని దమము అని చెప్పి, అంతరింద్రియములను అదుపు చేయగలిగి అసలు వాటి యందు మనస్సు వెళ్లకుండా కనుక చూసుకున్నట్లయితే దానిని శమము అని అన్నారు. ఈ విధంగా తపస్సుతోటి, బాహ్యేంద్రియ నిగ్రహముతోటి, అంతరింద్రియ నిగ్రహములతోటి, విధూత కలుషై, ఈ విధంగా ఎటువంటి పాపము లేనటువంటి వారైన మహర్షులు ఎవరైతే ఉన్నారో, సిద్ధులు ఎవరైతే ఉన్నారో, యోగులు, వాళ్ళందరూ కూడా వచ్చి స్నానం చేసేటటువంటిది ఈ గంగా నది. కావున ఇక్కడ కనుక స్నానం చేసినట్లయితే ఆ స్నానం చేసినటువంటి వారికి కూడా ఈ విధమైనటువంటి దమము, శమము, ఆ తపశ్శక్తి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నదులలోనూ గంగానది మొదలైనటువంటి వాటిలో స్నానం చేయటంలో ఆంతర్యం ఏమిటంటే అక్కడ ఎంతోమంది మహాత్ములు, మహర్షులు, యోగులు స్నానం చేస్తారు. కావున వారు స్నానం చేయడం ద్వారా వారి యొక్క తపశ్శక్తి, వారి యొక్క ఇంద్రియ నిగ్రహము అనే శక్తి ఇవన్నీ కూడా ఆ నీటి యందు ఉంటాయి. కావున వాటిలో స్నానం చేసినట్లయితే మనకు కూడా అటువంటి సానుకూలమైనటువంటి శక్తి వస్తుంది అని అన్నారు. సహజంగా గంగానది అందరినీ పావనం చేస్తే గంగానదిని కూడా పావనం చేయగలిగినటువంటి తపశ్శక్తి కలిగిన యోగులు, సిద్ధులు అక్కడ ఉన్నారు. కావున వారందరి చేత కూడా పవిత్రమైనటువంటిది అయిన ఈ గంగానదిని చూడు అని అంటున్నాడు. అంటే గంగానది యోగులను పావనం చేస్తుంది, యోగుల యొక్క తపశ్శక్తి గంగానదిని మరింత శక్తివంతం చేస్తుంది. ఈ విధంగా పరస్పరము కూడా పావనం చేసుకుంటున్నటువంటి ఆ గంగానది, యోగులు, వీరందరితో కూడినటువంటిది అయిన ఈ మందాకిని నదిని, గంగానదిని చూడు అని అన్నారు. ఇక్కడ సిద్ధై అని అన్నారు, సిద్ధ సాధన నిష్ఠులు అని అన్నారు. ఇక్కడ యోగులు అని అర్థం. యోగులు రెండు రకాలుగా ఉంటారట. ఒకరు సిద్ధ సాధన నిష్ఠులు, రెండవ వారు సాధ్య సాధన నిష్ఠులు అని చెప్పి. సిద్ధ సాధన నిష్ఠులు అంటే కేవలం అంటే మిగతావన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టేసి భగవంతుని యందే అనన్య శరణాగతితోటి ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సు లగ్నం చేసి
ఆయనను కీర్తిస్తూ శరణాగతితోటి ఉండేటటువంటి వారిని సిద్ధ సాధన నిష్ఠులు అని అంటే, సాధ్య సాధన నిష్ఠులు అంటే గనక వారు చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానములు, వారి కర్తవ్యములు, యజ్ఞయాగాదులు ఇవేవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధించే వారిని సాధ్య సాధన నిష్ఠులు అని చెప్పి అన్నారు. మరి ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఇటు సిద్ధ సాధన నిష్ఠులు, మరొక పక్క సాధ్య సాధన నిష్ఠులు, వీళ్ళందరూ కూడా మహాయోగులందరూ కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తూ ఉంటారు. మరి వారందరి చేత కూడా పవనమైనటువంటి ఈ నదిలోకి మనము కూడా స్నానం చేద్దాము. తీర్థం తీర్థీకుర్వంతి తీర్థాని అని చెప్పి అంటూ, తీర్థము అంటే పవిత్రమైనటువంటి ప్రదేశము. అలా పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని కూడా తమ స్పర్శతోటి పవిత్రం చేయగలిగినటువంటి మహాయోగులు దిగి స్నానం చేసినటువంటి ఈ గంగా నదిలోకి మనం కూడా దిగి స్నానం చేద్దాము అని అంటూ ఇంకా అంటున్నాడు, సఖీ వచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీం కమలాన్యవమజ్జంతి పుష్కరాణి చ భామిని. ఇక్కడ సీతాదేవితో కలిసి గంగానదిలో దిగి రామచంద్రమూర్తి విహరిద్దాము, జలకాలాడదాము అంటే మరి ఇందులో ఏమైనా కాస్త అంటే ఆ సరసము లేకపోతే అనురాగము ఇవి అదేవిధంగా కొంత విహరించేటటువంటి ఈ విధమైనటువంటివే ఉన్నాయా? మరి రాముడు వనవాస దీక్షలో ఉన్నాడు కదా, మరి వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటివి చేయటం ఎంతవరకు సమంజసం అని అనిపించవచ్చు. ఎందుకు అంటే ప్రియురాలితోనో భార్యతోనో ఈ విధంగా జలకాలాడుతూ ఉంటే కొంత కామోద్రేకం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సహజంగా పురుషులందరూ జలకాలాడుతూ ఉంటే ఈతలు కొట్టడమో సరదాగా మాట్లాడుకోవటమో చేస్తూ ఉంటారు. లేకపోతే స్త్రీలు మాత్రమే జలకాలాడుతూ ఉంటే వారు కూడా వారి వారి మాటలతోటి వాళ్ళు ఆ విధంగా సరదాగా ఉంటారు. అలా కాకుండా ఇలాగా భార్యాభర్తలిద్దరూ జలకాలాడుతూ ఉన్నారంటే మరి ఇక్కడ ఇందులో వేరే రకమైనటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందా అంటే అటువంటి మాటకు ప్రసక్తే లేనే లేదు. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు ఏమని, యద్భావం తద్భవతి అన్నట్లుగా చెబుతూ, భామిని ఓ సీత, కమలాని పుష్కరాన్ని అవమజ్జంతి, నీవు ఆ గంగా నదిలో దిగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కమలములన్నీ కూడా నీటిలోకి మునిగిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే కమలములకు ఒక గర్వం ఉన్నది. ఏమిటి అంటే తమకంటే అందమైనటువంటివి, తమకంటే లావణ్యమైనటువంటివి ఈ ప్రపంచంలో ఏమీ లేవు అని చెప్పి ఆ తామర పూలకు ఒక గర్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిన్ను దగ్గరగా చూశాయో ఆ తామర పూలు సిగ్గుపడిపోయి అవి నీటిలోకి మునిగిపోతాయి. అలాగా తామర పూల యొక్క అందమును కూడా అధిగమించినటువంటి అందముతో నువ్వు ఆ గంగా నదిలోకి దిగి మన ఇద్దరము కూడా స్నానం చేద్దాము అని అంటూ, సఖీవత్ మందాకినీం విగాహస్వ, నీవు నీ చెలికత్తెలతో కూడి ఏ విధంగా అయితే గంగా నదిలో విహరిస్తావో నాతో కూడా ఆ విధంగా గంగా నదిలో విహరించు అన్నారు. అంటే ఇక్కడ చెలికత్తెలతో అంటే సీతాదేవి తనకి చెలికత్తెలైనటువంటి స్త్రీలతో విహరించేటప్పుడు అందులో సరదా తప్ప వేరే రకమైనటువంటి కామోద్దీపనం కానీ ఎటువంటివి కలగవు. అలాగే నీవు నీ చెలికత్తెలతో ఏ విధంగా అయితే గంగా నదిలో అంటే సరస్సులలో స్నానం చేసేదానివో అదేవిధంగా నాతో పాటు కూడా ఈ గంగా నదిలో నీవు స్నానం చేయడానికి దిగు అని చెప్పి అన్నారు. అంతే కదండి, మనం కార్తీక మాసంలోనూ మాఘమాసాల్లోనూ నదులలోకి వచ్చి స్నానం చేసేటటువంటి దంపతులను వారిని చూస్తూ ఉంటాం. వారు చక్కగా దండం పెట్టుకుంటూ పవిత్రమైనటువంటి భావనతోటి చక్కగా మునకలు వేస్తూ ఉంటారు. అంతే తప్ప భార్యాభర్తలను చేతులు పట్టుకు దిగారనో అక్కడ ఎటువంటి వేరే వికారములేవి కూడా అక్కడ ఉండవు. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏమంటున్నాడు, నీ చెలికత్తెలతోటి ఏ విధంగా అయితే నువ్వు విహరించేదానివో అదేవిధంగా మనమిద్దరము కూడా ఈ గంగా నదిలోకి దిగి చక్కగా స్నానం చేద్దాము, పవిత్రంగా స్నానం చేద్దాము అని అంటూ, పంపౌరజన వద్యాళాన్ అయోధ్యామివ పర్వతం మన్యస్వవనితే నిత్యం సరయూవదిమాం నదీం. సీత, సంకోచమే వద్దు, ఇది కొత్త ప్రాంతము లేకపోతే కొత్త ప్రదేశము ఎలా ఉంటుంది అని సంకోచమే వద్దు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రంగాను అనుకూలంగాను యోగ్యంగా ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి అపాయం అనేది ఏమాత్రము లేదు. వనితే సుందరమైనటువంటి సీత, త్వం నిత్యం యాళాన్ పురజనవతు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి జంతువులన్నింటినీ కూడా నీవు
అంటే లేళ్ళు, జింకలు మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటినంటినీ కూడా అయోధ్య పురవాసులలాగా అనుకో. అయోధ్య నగరంలో నీ చుట్టూ తిరిగినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారే ఇక్కడ జింకల రూపంలోనూ వీటి నెమళ్ల రూపంలో వీటిలో తిరుగుతున్నారు అనుకో. అంతేకాదు పర్వతం అయోధ్యామివ, ఇదిగో ఈ చిత్రకూట పర్వతాన్ని అయోధ్య నగరంలాగా అనుకో. మరి ఈ మందాకిని నదిని అయోధ్య సమీపంలో ఉన్నటువంటి సరయూ నదిలాగా భావించు. మరి అయోధ్య దగ్గర ఉన్నటువంటి సరయూ నదికి వచ్చి విహారం చేయటానికి, స్నానం చేయటానికి ఎంత ధైర్యంగా, ఎంత ఆనందంగా ఉంటామో ఈ గంగానదీ తీరాన్ని కూడా అలా భావించి మనం చక్కగా ఇక్కడ విహరిద్దాము, స్నానం చేద్దాము అని అంటున్నాడు. అంటూ లక్ష్మణశ్చాపి ధర్మాత్మ మన్ని దేశే వ్యవస్థిత త్వంచ అనుకూల వైదేహి ప్రీతిం జనయథో మమ. విదేహరాజపుత్రి అయినటువంటి ఓ సీత, మన్నిదేశే వ్యవస్థిత, నా దగ్గరే ఉండేటటువంటి లక్ష్మణుడు ధర్మాత్మ లక్ష్మణ చాపి, ధర్మాత్ముడైనటువంటి లక్ష్మణుడు, సాధ్యమైనటువంటి అనుకూలవతి అయినటువంటి నీవు మమ్మ ప్రీతిం జనయత, నాకు అనుకూలమైనటువంటి గొప్ప ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటే ఇక మీరిద్దరూ నా పక్కన ఉండగా నాకు అసలు ఏమాత్రము కూడా దుఃఖం అనేదే లేదు. పైగా ఇక్కడ అయోధ్య నగరం కంటే కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఆనందం కలుగుతున్నది అన్నారు. అంతే కదా, అనుకూలమైనటువంటి అన్నదమ్ములు, తోబుట్టువులు, అనుకూలవతి అయినటువంటి భార్య కనుక ఉన్నట్లయితే ఆ జీవనం ఎంత ఆనందంగా ఉంటుంది, అంతకు మించినటువంటి సుఖం ఏది ఉంటుంది. మరి ఆ విధంగా ఇక్కడ అనుకూలమైనటువంటి తమ్ముడు, అనుకూలవతి అయినటువంటి భార్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కావున నాకు ఇంకేమి తక్కువ, ఇంతకంటే సుఖం ఇంకేముంటుంది, అనుకూలమైనటువంటి ప్రదేశము కూడా ఇక్కడ అని అంటూ ఉపస్పృశం స్త్రీ శ్రవణం మధుమూల ఫలాశన నాయోధ్యాయై నరాజ్యాయ స్పృహయేద్యత్వయా సహ. సీత, త్వయా సహ త్రిశ్రవణం ఉపస్పృశం, మరి నీతో పాటుగా త్రిశ్రవణం 3 కాలంలోనూ, ప్రాతకాలము, మాధ్యాహ్న కాలము, సాయంకాలము, ఇలా ప్రాతఃసంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ కాలములలో త్రిశ్రవణం 3 పూట్లా కూడా ఉపస్పృశన్, చక్కగా ఇక్కడ స్నానం చేస్తూ 3 పూటలా కూడా దిగి స్నానం చేసి విహరిస్తూ అహం మధుమూల ఫలాశన, ఇక్కడ లభించేటటువంటి తేనె, అదేవిధంగా కందమూలములు, ఫలములు, వీటినన్నింటినీ కూడా భుజిస్తూ అహం అయోధ్యాయే నస్పృహయే, నేను అయోధ్యను కోరుకోను, అయోధ్య నగరానికి వెళ్ళాలనో లేకపోతే అయోధ్యను కోల్పోయానో భావన నాకు లేదు, నేను అయోధ్యను కోరుకోను. రాజ్యాయ నస్పృహయే, అయోధ్యను కాకపోతే పోనీ సింహాసనాన్ని కోరుకోవచ్చు కదా, అంటే నాకు రాజ్య సింహాసనం కూడా నేను కోరుకోను. ఇక్కడ మీ ఇద్దరితో కలిసి ఈ గంగానదీ తీరంలో, మందాకిని తీరంలో ఉండి ప్రతిరోజు ఇలా 3 పూట్లా చక్కగా స్నానం చేస్తూ ఇక్కడ విహరిస్తూ ఉండడమే నాకు అన్నింటికంటే ఆనందకరము అని అంటూ ఇమాం హిరమ్యాం మృగయూధపాళినీం నిపీతతోయాం గజసింహవాసరై సుపుష్పితై పుష్పధరైరలంకృతాం నసోస్తి అగతక్షమస్సుఖీ యహ స్యాత్ అగతక్షమస్సుఖీ అని అంటూ రమ్యాం మృగయూధపాళినీం అనే రమ్యమైనటువంటి జింకల యొక్క సమూహం, లేళ్ల యొక్క సమూహంతో గజసింహవానరై, గజములు, సింహములు, అదేవిధంగా వానరములు మొదలైనటువంటి వాటితో కూడిన అన్నారు. ఏమండి, లేళ్ళు, జింకలు ఉన్నటువంటి చోట సింహములు వచ్చాయంటే అవన్నీ కూడా పారిపోతాయి కదా, వీటన్నిటితోటి కూడి ఉన్నటువంటిది అని ఒకేసారి ఎలా చెబుతారు అంటే తపశ్శక్తి కలిగినటువంటి చోట, అదే తపోధనులు మొదలైన వారు ఉన్న చోట, తీర్థక్షేత్రములలోను, పవిత్రమైనటువంటి ప్రదేశములలో సానుకూలమైనటువంటి శక్తితోటి క్రూరమృగాల యొక్క మనస్సులు కూడా సాత్వికంగా ఉంటాయట. అందుకని ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో, ఈ మందాకిని నదీ తీరంలో ఊనం నతత్సత్వేష్వధికో బబాధే అని అన్నట్లుగా క్రూర జంతువులు, చిన్న జంతువులను, జింకలు, లేళ్ళు మొదలైనటువంటి వాటిని ఈ మందాకిని తీరంలో, ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో మాత్రం వేటాడవు. ఎందుకంటే వాటి మనస్సులు కూడా సాత్వికంగా ఉంటాయి తప్ప క్రూర స్వభావం అక్కడ ఉండనే ఉండదు. అందుకనే ఇక్కడ చూడండి,
ఒక పక్క సింహములు ఏనుగులు నీరు తాగుతున్నాయి, వాటి పక్కనే జింకలు లేళ్ళు మొదలైనటువంటివి కూడా నీరు తాగుతూ ఉన్నాయి. ఇలాగా జంతువులను మనస్సులను కూడా సానుకూలంగా సాత్వికంగా మార్చగలిగినటువంటి సానుకూల శక్తి కలిగినదైన ఈ గంగానదీ తీరంలో, ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో, మందాకిని నదీ తీరంలో నిపీతతోయాం సుపుష్పితై పుష్పధరై అలంకృతాం, అలాగా జంతువులన్నీ తాగుతున్నటువంటివి, అనేకమైనటువంటి పుష్పములతో అలంకరించబడినటువంటి ఇమాం ఉపస్పృశన్, ఈ మందాకిని జలాన్ని ఎవరైతే తాకుతారో అటువంటి వారు సమస్తమైనటువంటి పాపములను కూడా పోగొట్టుకునంటే వారి పాపములన్నీ కూడా పోయి వారు పరమ పుణ్యాత్ములవుతారు అంటున్నారు. ఇంతగా ఈ మందాకిని నది గురించి చెప్పడం ద్వారా ఈ మందాకిని నది విశేషములు తెలుసుకున్నప్పటికీ చాలు, తలచుకున్నా చాలు, మనలో ఉన్నటువంటి కల్మషములన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నారు. యహ అగతక్షమ సుఖీ నస్యాత్, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చారంటే వారు పాపములన్నీ కూడా పోగొట్టుకుని పుణ్యాత్ములై సుఖవంతంగా ఉండగలుగుతారు. ఇక్కడ స్నానం చేస్తే అంతటి పుణ్యం కలుగుతుంది అని అంటూ ఇతి వరామో బహు సంగతం వచః ప్రియా సహాయ సరితం ప్రతిబ్రువన్ చచార రమ్యం నయనాంజన ప్రభం సచిత్రకూటం రఘువంశవర్ధన. ఈ విధంగా తన ప్రేయసి అయినటువంటి భార్య అయినటువంటి సీతాదేవితోటి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న మందాకిని నదీ తీరంలో విహరిస్తూ ఆ విశేషములన్నీ కూడా సీతాదేవికి వివరిస్తూ బహువచ బ్రువన్సన్ నయనాంజన ప్రభం, అనేకమైనటువంటి మాటలు చెబుతూ రమ్యమైనటువంటి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో సీతారాములు చక్కగా విహరించారు అని చెప్పి చక్కగా వర్ణించారు. దీనితోటి ఈ సర్గ పూర్తవుతున్నది. ఇతి వరామో బహు సంగతం వచః ప్రియా సహాయ సరితం ప్రతిబ్రువన్ చచార రమ్యం నయనాంజన ప్రభం సచిత్రకూటం రఘువంశవర్ధన. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. విచిత్రపులినాం రమ్యాం విచిత్రపులినాం రమ్యాం హంససారససేవితాం హంససారససేవితాం కమలైరుపసంపన్నాం కమలైరుపసంపన్నాం పశ్య మందాకినీం నదీం పశ్య మందాకినీం నదీం నానావిధైస్తిరరుహైః నానావిధైస్తిరరుహైః వృతాం పుష్పఫలద్రుమైః వృతాం పుష్పఫలద్రుమైః రాజంతీం రాజరాజస్య రాజంతీం రాజరాజస్య నళినీమివ సర్వతః నళినీమివ సర్వతః మృగయోధ నిపీతాని మృగయూధ నిపీతాని కలుషాం భాసి సాంప్రతం కలుషాం భాంసి సాంప్రతం తీర్థాని రమణీయాని తీర్థాని రమణీయాని రతిం సంజనయంతి మే రతిం సంజనయంతి మే జటాజనధరాః కాలే జటాజినధరాః కాలే వల్కలోత్తరవాససః వల్కలోత్తరవాససః ఋషయస్త్వవగాహంతే ఋషయస్త్వభగాహంతే నదీం మందాకినీం ప్రియే నదీం మందాకినీం ప్రియే ఆదిత్యముపతిష్ఠంతే ఆదిత్యముపతిష్ఠంతే నియమాదూర్ధ్వబాహవః నియమాదూర్ధ్వబాహవః ఏతే పరే విశాలాక్షి ఏతే పరే విశాలాక్షి మునయః సంసితవ్రతాః మునయః సంసితవ్రతాః మారుతోద్ధూతశిఖరైః మారుతోద్ధూతశిఖరైః ప్రనృత్త ఇవ పర్వతః ప్రనృత్త ఇవ పర్వతః పాదపైః పత్రపుష్పాని పాదపైః పత్రపుష్పాణి సృజద్భిరభితో నదీం సృజద్భిరభితో నదీం క్వచిన్మణినికాశోదాం క్వచిన్మణినికాశోదాం క్వచిత్ పులినశాలినీం క్వచిత్ పులినశాలినీం క్వచిత్ సిద్ధజనాకీర్ణాం క్వచిత్ సిద్ధజనాకీర్ణాం పశ్య మందాకినీం నదీం పశ్య మందాకినీం నదీం నిర్ధూతాన్ వాయునా పశ్య ధూతాన్ వాయునా పశ్య వితతాన్ పుష్పసంచయాన్ వితతాన్ పుష్పసంచయాన్ ఓప్లూయమానానపరాన్ ఓప్లూయమానానపరాన్ పశ్యత్వం జలమ
జలమధ్యగాన్ పశ్యత్వం జలమధ్యగాన్ తాంశ్చాతివల్గువచసః తాంశ్చాతివల్గువచసః రథాంగాహ్వయనాద్విజాః రథాంగాహ్వయనాద్విజాః అధిరోహంతి కళ్యాణి అధిరోహంతి కళ్యాణి వికూజంతః శుభాగిరః వికూజంతః శుభాగిరః దర్శనం చిత్రకూటస్య దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాశ్చ శోభనే మందాకిన్యాశ్చ శోభనే అధికం పురవాసాచ్చ అధికం పురవాసాచ్చ మన్యే తవ చ దర్శనాత్ మన్యే తవ చ దర్శనాత్ విధూతకలుషైః సిద్ధైః విధూతకలుషైః సిద్ధైః తపోదమశమాన్వితైః తపోదమశమాన్వితైః నిత్యవిక్షోభితజలాం నిత్యవిక్షోభితజలాం విగాహస్వ మయా సహ విగాహస్వ మయా సహ సఖీవచ్చ విగాహస్వ సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీ సీతే మందాకినీం నదీం కమలాన్యవమజ్యంతి కమలాన్యమజ్జంతి పుష్కరాణి చ భామిని పుష్కరాణి చ భామిని త్వం పౌరజనవద్వ్యాలాన్ త్వం పౌరజనవద్యాలాన్ అయోధ్యామివ పర్వతం అయోధ్యామివ పర్వతం మన్యస్వవనితే నిత్యం మన్యస్వవనితే నిత్యం సరయూవదిమాం నదీ సరయూవదిమాం నదీం లక్ష్మణశ్చాపి ధర్మాత్మా లక్ష్మణశ్చాపి ధర్మాత్మా మన్నిదేశే వ్యవస్థితః మన్నిదేశే వ్యవస్థితః పంచానుకూలా వైదేహీ పంచానుకూలా వైదేహీ ప్రీతిం జనయథో మమ ప్రీతిం జనయథో మమ ఉపస్పృంశస్త్రిశవనం ఉపస్పృశం స్త్రిశవణం మధుమూలఫలాశనః మధుమూలఫలాశనః అయోధ్యాయైవ రాజ్యాయ నాయోధ్యాయైన రాజ్యాయ నాయోధ్యాయైన రాజ్యాయ నాయోధ్యాయైన రాజ్యాయ స్పృహయేద్యత్వయా సహ గృహయేద్యత్వయా సహ ఇమాం హిరంయాం మృగయోధశాలిని ఇమాం హిరమ్యాం మృగయూధశాలినీం నిపీతతో యాం గజసింహవానరైః నిపీతతో యాం గజసింహవానరైః పుష్పితాం పుష్పభరైరలంకృతాం సుపుష్పితాం పుష్పభరైరలంకృతాం నసోస్తి యస్యాదగతక్రమः సుఖీ నసోస్తి యస్యాదగతః క్లమః శుచీ ఇతీవ రామో బహుసంగతం వచః ఇతీవ రామో బహుసంగతం వచః ప్రియా సహాయः సరితం ప్రతిబ్రువన్ ప్రియా సహాయః సరితం ప్రతిబ్రువన్ చచారరమ్యం నయనాంజన ప్రభం చచార రమ్యం నయనాంజన ప్రభం సచిత్రకూటం రఘువంశవర్ధనః సచిత్రకూటం రఘువంశవర్ధనః చార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచనవతితమః సర్గః పంచనవతితమః సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ
वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अध भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय।